నిన్ను ప్రేమించేవాడిని నువ్వు ప్రేమిస్తే అన్యుడికి నీకు తేడా ఉంది? నిన్ను ద్వేషించేవాడిని సైతం ప్రేమించడమే కదా దేవుని బిడ్డ లక్షణం. పాయింటా కాదా? రైట్. మరి ఇప్పుడు ద్వేషించేవాడిని ప్రేమించాలంటే ఎట్ట కుదిరిద్దండి? ఆ అమ్మాయి మన గురించి కొంచెం చెడ్డ మాట చెప్పిందని మనకు తెలిస్తే ఆ మనిషి కనపడితే మనకు ఎట్లుంటుంది? మీరు చెప్పండి అక్క. ఇది నీ మీద కాని మాటలు 4 చెప్పి అవతల వాళ్ళ మీద నిన్ను ఆరడిపరిచిందని నీకు తెలిస్తే నీకు కడుపు ఎంత మండిపోయిద్ది, రగిలిపోదు? ఏమనిపించింది? ఆ మనిషి కనపడితే దయ్యం మొహం దానా అన్నీ పొందా, సైతాన్ ముఖం వేసుకొని నా గురించి దుష్ప్రచారం చేస్తాను, ఆ మనిషి చూస్తే అనిపించింది. అట్లా రివర్స్ అవటం లేదు. నీ దగ్గర మేలు పొంది నీకు కీడు చేసినా సరే నువ్వు ప్రేమించాల్సిందే. అట్లా ప్రేమిస్తారు యేసయ్య? అసలు నాకు అర్థం కాదు అని నువ్వు అడిగితే, నిన్నెట్ట నేను ప్రేమించాను నువ్వు అట్టనే ప్రేమించంటాడు. నువ్వు మంచోడివా, నువ్వు మంచిదానివా, నీకోసం నా ప్రాణమే పెట్టానే, మరి నువ్వెన్ని బుద్ధిహీనమైన ప్రవర్తనలు చేస్తున్నావు, నువ్వెన్ని రకాలుగా నన్ను గాయపరుస్తున్నావు, నువ్వు ఎన్ని రకాలుగా నన్ను బాధ పెడుతున్నావు, మరి నిన్ను ద్వేషించలేదే? ఈనాటికి కూడా నిన్ను ప్రేమించి ఎప్పటికి కూడా నీకు అన్నీ చూసుకుంటున్నానుగా. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరును మీ సహోదరులను ప్రేమించండి. మీరు పాపులై ఉండగానే, బలహీనులై ఉండగానే, నాకు వ్యతిరేకులై ఉండగానే నేను మీకోసం ప్రాణం పెట్టాను కదా. మీరు కూడా మిమ్మల్ని తృణీకరించిన వారిని, ద్వేషించిన వారిని, ఇబ్బంది పెట్టిన వారిని సైతం ప్రేమించే మనస్సుని సాధన చేయండి. అది దైవభక్తి సాధన. కీడు చేత జయించబడక మేలు చేత జయించు. కీడు చేసిన వాడికి కూడా మేలు చేసే మనసు సాధన చేయి. అక్కడ దేవుని దగ్గర ప్లేస్ వచ్చింది, వాడి దగ్గర కూడా గెలుస్తావు. ఎందుకంటే నాకు ఇంత మేలు చేస్తే నేను వాళ్ళ కీడు చేశాను, అయినా సరే నాకు మళ్ళీ మేలే చేశారు, నేనే తేడా కానీ వాళ్ళు తేడా కాదని అండర్స్టాండింగ్ ఒకనాటికి వాడు వస్తాడు, గెలువు అంటాడు. కాబట్టి ప్రేమ కలిగి ఉంటాం అనేది చిన్న విషయం కాదండి. ఈ ప్రేమను గురించి ఎన్ని మాటలు చెప్పాడు అనుకున్నా అసలు. ఇక్కడేమో ప్రేమ కలిగి ఉంటాం చిన్న విషయం కాదు, కొంచెం కష్టపడాలి అని చెప్పాడు. కొంచెం కాదు, గట్టిగానే. ఎందుకు కష్టమో చెప్పా. నచ్చని మనిషితో మాట్లాడబుద్ధి కాదు, కానీ ఆయన అంటాడు నువ్వు మాట్లాడు అంటాడు. ఏంది ప్రభా మాట్లాడేది? మనిషిని చూస్తుంటే నాకు ఎవరు మూసుకొని మాట్లాడు, ఓవర్ యాక్షన్ చేయవాలి, నిన్ను చేర్చుకోవాలా నేను బా అంటాడు. కష్టమో నిష్ఠూరమో చేసేది ఏముంది? చేయాలంతే. దేవుడు చెప్పాడు చేయాలంతే. మళ్ళీ నువ్వు దేవుడు చెప్పాడని యాక్షన్గా వదనాలు బ్రదరా, వదనాలు అక్కయ్య అంటే అక్కడ కేసు రాస్తాడు. ఏందా మొహం? దేవుడు పట్టుకుంటాడు, కేసు రాస్తాడు, ఓవర్ యాక్షన్ ఆపి. సో ప్రేమ కలిగి ఉండటానికి కష్టపడాలి, ఇష్టపడాలి. అంతేకాదు హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం ఇలా చెప్పింది చూడు. ప్రేమ నిలవరముగా ఉండనియుడి అంటే నిలకడగా ఉండదని అర్థం. స్తోత్రం, హల్లెలూయా. కొంతమందిని చూస్తాం మనం, అబ్బో చట్టపట్టాలు వేసుకొని తిరుగుతుంటారు 4 రోజులు. అక్కాయిలే, అన్నయ్యలే. మళ్ళీ 5వ రోజు చూస్తే వాళ్ళ ముఖం వీళ్ళు చూస్తే ఏంది నిన్నటిదాకా అతుక్కొని తిరిగారుగా, ఏంది ఆమెను చూస్తే నువ్వేం ఇడి తిప్పుతున్నావు, ఏందక్కాయ అన్నావు అనుకో, మామూలు కాదులే. అదే ప్రేమ అంటివి, ప్యాణం ఎత్తానంటివి, అసలు నోటు అన్నాలు పెట్టుకుంటారు, టిఫిన్లు కుక్కుంటుంటారు నోట్లో. మనిషి అలాంటిదని నాకు అర్థం కాలే అప్పుడు. ఇప్పుడు అర్థమైందంట, అందుకని ఆ మనిషిని ఒప్పుకోదంట ఈ మనిషి. ఏ మనిషి? ఈ మనిషి చెప్తున్నాడంటే, అబ్బాయ్ ఈ ప్రేమ కలిగి ఉండటానికి కష్టపడాలి, అండ్ ఈ ప్రేమ కూడా నిలవరంగా ఉండదు, నిలబెట్టాలి అన్నాడు. నిలవరంగా ఉండాలి. యేసయ్య ప్రేమ మన మీద నిలవరంగా ఉందా, తాత్కాలికంగా ఉందా, టెంపరీగా ఉండి అప్పుడప్పుడు లేచి వెళ్ళిపోతుంటుందా? ప్రేమ నిలవరంగా ఉందా? ఒక్కటే మాట చెప్పేశాడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ప్రేమ కలిగి ఉండటానికి కష్టపడాలి, ప్రేమను నిలవరంగా నిలబెట్టుకోవటానికి కూడా జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే ప్రేమే ప్రభువే ప్రేమ. ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. ఒక్కటే మాట. ఎప్పుడైతే మనలో అక్రమం ప్రవేశించిందో ప్రేమ చల్లారిపోయింది. దేవుని పట్ల కానీ మనుషుల పట్ల కానీ మనలో ఉన్న ప్రేమ చల్లారిపోతుంది అంటే అర్థం ఏమిటంటే, మనకు తెలియకుండానే మనలో ఎక్కడో క్రమం తప్పి అక్రమం చేస్తున్నాం. ఆ అక్రమం మనలో విస్తరించుట చేత ప్రేమ చల్లారిపోతుంది అనే మాట నేను కాదు, సాక్షాత్తు యేసు ప్రభువే. అసలు ప్రేమ ఎందుకు డ్యామేజ్ అయిందన్న లాజిక్ చెప్పాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయము. ఒకసారి బైబిల్ ఉన్నోళ్ళు తీయండి, చదువు. 24:12 వచనం. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారు. అదండి కారణం. ప్రేమ ఎందుకు చల్లారిద్ది అంటే అదే కారణం చెప్పాడు.
ఎవరి దగ్గర అక్రమం విస్తరించుట చేత? వెంటనే ఈ వ్యక్తులు అంటారు, మనం ఎవరిని ప్రేమిస్తున్నామో వాళ్ళలో అక్రమం కనపడ్డప్పుడు మన ప్రేమ చల్లారిద్ది అని అనుకుని లాజిక్ చెప్పుకుంటారు. నో, అట్లాగా. మనలో అక్రమం విస్తరించుట చేత దేవునైనను దేవుని రూపంగా పుట్టిన మానవుడైనను ప్రేమించలేం. అర్థమైందా? పచ్చకామెరలో వచ్చినోడికి లోకం అంతా పచ్చ కనపడదని లోకంలో సామెత ఉంది. అలాగే మన చిన్నతనంలో మనం కళ్ళద్దాలు పెట్టుకున్నాం, కాగితం అట్టమొక్కలుగా పెట్టి రబ్బరు పెట్టి మనకు అమ్మేవాళ్ళు చిన్నప్పుడు. ఇప్పుడు ఎర్రగా కనపడుతుంటుంది. దేవునికి స్తోత్రం. పెట్టుకొని ఆడుకున్నారా? నా చిన్నతనాన్ని ఉన్నాయి. అది అంటే ఇప్పుడు లోకం ఎర్రగా అయిపోయిందా, లేకపోతే మన కళ్ళు ఎర్రబారాయా? ఈ తగరపు కాగితం దెబ్బకి మన కళ్ళు మారిపోయినాయి తప్ప లోకం అది ఉండే వర్ణంలో అది ఉంది. ఇక్కడ తేడా జరిగింది ఎక్కడ? మనలో జరిగింది. చెప్పా మళ్ళీ, ఫలానా వ్యక్తి నన్ను చాలా టార్చర్ చేస్తుంది, ఫలానా వ్యక్తి నన్ను చాలా టార్చర్ చేస్తున్నాడు అని ఆ వ్యక్తి మీద కోపంతో ఆ వ్యక్తి విషయమై ప్రార్థించమని ఎవరైనా నా దగ్గరకు వచ్చారనుకో, ఖచ్చితంగా వాళ్ళు నాకు ఆ వ్యక్తి మీద ద్వేషంగా చెప్తారు. ఏంటన్నాడు, కూర్చోనీడు, నిలబడనీడు, ఏం చేసినా వంకే నరకం చూపిస్తున్నాడు, నాకు దరిద్రుడు సైతాన్లా కనపడుతున్నాడు, నాకు వాడిని చూస్తుంటే అస్సలు నాకు అలా కావట్లేదు, నిజంగా వాడిని దేవుడు వాడికి బుద్ధి చెప్పాలా, వాడిని మార్చేయాలా, నా నుంచే ప్రార్థన చేయండి అన్న వాళ్ళని కూడా విన్నాను నేను. స్త్రీలు అయితే బయట వాళ్ళ గురించి తలుతారు, సహజంగా తల్లుల మీద తక్కువ చెబుతారు, అత్తల మీద ఎక్కువ చెబుతారు. మా అత్త ఉందన్న సైతాంది, మామూలు దెయ్యమే దురాత్మే ఉన్నట్టు ఉంటుందన్న నా ముందైతే. ఆ మనిషి అసలు ఏదన్నా చెయ్యి, ఏదో ఒక వంక చూపించి మా ఆయన చేత నన్ను తన్నించాలని, ఏదో ఒక వంక చూపించి నన్ను తిట్టాలని, మళ్ళీ వాళ్ళ కూతుర్ని బాగానే ప్రేమించింది. నన్ను ఎందుకు నేను నెత్తి మీద చేయబెట్టి ప్రభా ఈ బిడ్డకు మారు మనసు దయచేయని ప్రార్థన చేస్తాను. అది నా పాయింట్. ఆమె మారాలి, వాడు మారాలని ప్రార్థన చేయమని నన్ను కోరితే వీళ్ళు మారాలని ప్రార్థన చేస్తాను నేను. ప్రార్థన చేసిన తర్వాత నాకు వెళ్ళి చూస్తారు. ఎందుకు చూస్తారు నాకు తెలుసు. మేమేం చెప్పాము, నువ్వేం చేసావు. వాళ్ళు మారాలని ప్రార్థన చేయమంటే ఏందన్నా అంటే అప్పుడు నేను చెప్పే సమాధానం ఏంటంటే, మరి లేకపోతే ఏందమ్మా, నువ్వేమన్నా సిలువ మోసావా, నీ చేతులకి ఏమన్నా శీలలు కొట్టారా, నీ కాళ్ళకి ఏమన్నా శీలలు కొట్టారా, నీ ఒంటి మీద ఏమన్నా కొరడాల దెబ్బలు కొట్టి నీ చర్మం ఏమైనా చీలికలు పేలికలు అయిందా? అంత శ్రమ పడలేదుగా. 4 నోటి మాటలు నొప్పిని తట్టుకోలేనంత ఇరుకైన హృదయాన్ని కలుగున్నావు, నువ్వు ఎట్లా ఒప్పుకుంటాడరా నిన్ను దేవుని రాజ్యంలో? అంత చిన్న నొప్పిని కూడా భరించలేక బయటపడిపోయి వెంటనే ప్రతీకారానికి దిగావే. ఇప్పుడు మారాల్సింది ఎవరు? నిన్ను ఇబ్బంది పెట్టేవాళ్ళ, లేకపోతే ఆ చిన్నపాటి ఇబ్బందిని కూడా తట్టుకోలేని నీ ఇరుకైన మనసా? ఎవరు మారాలి? అర్థమైన వాళ్ళు చెప్పండి, ఎవరు మారాలి? నేను చేసిన ప్రార్థన తప్ప రైటా? దేవునికి స్తోత్రం చెప్పండి. మత పనికి మాలింది, మత సైతాను, మత దురాత్మ, మత అంధకార శక్తి అంటాం కాదు. అలాంటి మనిషి ఇబ్బంది పెట్టినా ఆ కొద్దిపాటి మాటల నొప్పిని కూడా తట్టుకోలేక బయటపడిపోయిన నీ బతుకు ఎంత దారుణం. అది కాదు కదా గొప్ప. నీకు నువ్వే ప్రశ్నిస్తాను, అది 4 మాటలు పడలేకపోతున్నాను, మరి ఇంత దరిద్రంగా ఉంది మన మనసు. 4 మాటలు తినలేకపోతున్నాను, తీసుకోలేకపోతున్నాను, మరీ ఇంతటి ఎలా పడిపోయింది నా మనసు. చీచి, ఎట్లయితే నేను యేసు కోసం ఇంకేం చేయగలుగుతాను? నా కోసం నా తండ్రి ఎన్ని పడ్డాడు, దూషణ పొందాడు, ద్వేషం పొందాడు, ముఖం మీద వెంట్రుకలు పెరగబడ్డాయి. ఒక వెంట్రుక కదిలించండి ఎంత సురుగు పుట్టిద్దో. ఆడవాళ్ళకు జుట్టు లాగితే మహాకోపం, ఎందుకంటే జుట్టు పొడువుగా ఉంటుంది. మనమేమో ఇంత పట్టుకొని లాగితే నవ్వేలుయా ట్రై చేస్తారేంది ఇళ్ళకి పోయి. ఎందుకు అనవసరంగా మర్యాదలు కోల్పోతారు, కోటింగ్లు పడతాయి. చురుకు అలాంటిది. తల వెంట్రుకలే అంత చురుకు అయితే ముఖం ఇంకా సెన్సిటివ్. ఈ ముఖం మీద వెంట్రుకల్ని ఇలా చేత్తో తీసేశారమ్మా. ఊహించండి ఒక్కసారి ఎంత బాధను అనుభవించుంటాడో నా తండ్రి. ఎన్ని అబద్ధాలు కాదు, మన పాపముల కోసం యేసు నిజంగానే అయి పొందాడు. ముసుగు వేసి పిడిగుద్దులు ఇటుపక్క ఒకటి గుద్ది అటు వచ్చి, యేసు నేను ఇప్పుడు ఎవరు గుద్దారో ప్రవచించు. మాట్లాడతానే అలాగ ముఖానికి స్పాట్మని కొట్టి, ఎంత చిత్రవద. అరికాలు మొదలు నడినెత్తే వరకు, శిరం మొదలుకొని పాదం వరకు సర్వ శరీరం నాగలి సాళ్ల వలె దున్నబడి నెత్తుటి ముద్దగా చేయబడ్డాడు అని రాస్తుంది ఆయన గురించి. కానీ చూడండి, కొట్టిన వారి నాశనాన్ని కోరాడా, రక్షణ కోరాడా? ఒక్కసారి చూడు. నాటి హేబెలు రక్తం నాకు న్యాయము తీర్చమని దేవునికి నేలలో ఉండి మొర్రపెట్టింది నాటి హేబెలు రక్తం. కానీ నీతిమంతుని రక్తం మరి శ్రేష్టముగా పలికిందట. ఏమనో తెలుసా? వారు ఏమి చేయుచున్నారో వారు ఎరుగరు, తండ్రి వారిని క్షమించు అని. హేబెలు కంటే శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తం కిందికి మీరు వచ్చారన్నాడు.
అలాంటి యేసయ్యకు బిడ్డలమని చెప్పుకుంటూ, అలాంటి యేసయ్య సంతానం అని చెప్పుకుంటూ, ఆయన రక్తం తీసుకుంటున్నాం, శరీరం తీసుకుంటున్నాం అని చెప్పుకుంటూ, ఆ మాత్రం ఓర్పు సహనాలు లేకపోతే మనమేం క్రైస్తవులం, మనమేం క్రిస్టియానిటీ? ఇప్పుడు చెప్పండి, మాటలు అనేవాళ్ళు మారాలా, ఆ మాటల్ని తినలేకపోతున్నా మనం మారాలా? హ? అసలు ఈ పాయింట్ని ఎవరు అర్థం చేసుకుంటారు? విన్నప్పుడు కరెక్టే కదా అనిపించింది. ఇంటికి వాంగని ఏమైనా అన్నారు అనుకో, ఇప్పుడు ఈరోజు ఈ ప్రసంగం విన్నారు కదా, నీకు పరీక్ష కోసమైనా సరే ఇంటికి వాంగని ఏదో ఒకటి అంటారు. నాకు చాలాసార్లు జరిగింది ఇట్లా. నేను ఈ చర్చిలో తీర్మానం చేసుకొని వెళ్తాను, నిజంగా ఒక మాట అన్నా కూడా పడేటట్టు ఉండాలి, స్తోత్రం అని తీర్మానాలు చేసి ఇంటికి పోతా. ఇంటికి వాంగనే కదిలిస్తారు. తీర్మానం చేశాంగా, ఇక పోయి అవతల వాళ్ళు రెచ్చగొట్టగా, ఇదిగో ఈరోజు అసలుకే చర్చిలో తీర్మానం చేశా, నన్ను రెచ్చగొట్టొద్దు, దేవునికి స్తోత్రం అని అవతల వాళ్ళ మీద కాసేపట్లోనే బయటపడిపోతాం. కానీ దేవుని వాక్యం చెప్తుంది అలా ఉండరాదు. అక్రమము మనలో విస్తరిస్తే ప్రేమ చల్లారిద్ది. అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోవడానికి కారణం ఏమిటి అన్న ప్రశ్నకు సమాధానం మనలో అక్రమము విస్తరించుటయే, మనము కొన్ని విషయాల్లో క్రమము తప్పిపోవుటయే. అదమ్మా ఆన్సరు. సో ఇంపార్టెంట్ ఏది? లవ్, ప్రేమే ప్రభువే దేవుడు ప్రేమాస్వరూపి అయి ప్రేమను తన యందు కలిగి ఉన్నవాడు సాక్షాత్తు దేవుణ్ణే తన యందు కలిగి ఉన్నాడు. ప్రేమను కోల్పోయిన వాడు ఎవరిని కోల్పోయాడు? సాక్షాత్తు దేవుణ్ణే కోల్పోయాడు. ప్రేమను బట్టి అగచాట్ల పాలైనా ఆ అగచాట్ల దగ్గర దేవుడు ఉంటాడు, కానీ అగచాట్లకు భయపడి ప్రేమ వద్దనుకుంటే అక్కడ దేవుడు ఉండడు. ఇది ప్రేమ యొక్క ఔన్నత్యం. ప్రేమ ఇక్కడికే ఉపయోగపడింది, అక్కడ కూడా అవసరమా? ప్రేమ ఇక్కడే కాదు, ప్రేమ నిత్య జీవంలో కూడా అవసరమే. శాశ్వతమైంది ప్రేమ. నిత్యత్వంలో పోయినాక ప్రేమించడం మానేత్తామైంది. ఇంకా చెప్పాలంటే ఇక్కడికంటే కూడా ప్రేమ అక్కడ ఎక్కువైపోయింది. ఇంకా అది ప్రేమ. దేవరాజ్యం అంటేనే దేవుని ప్రేమ, మన ప్రేమ యేసయ్య ప్రేమ. అక్కడ ఎచ్చులు ఉండవు, ఎగస్టాలు ఉండవు, ఒకటి మీద ఒకటి మిడిసి పట్టాలు ఉండవు, నేను గొప్ప అంటే నేను గొప్ప అని ఎచ్చులు ఉండవు.